సార్ మరోవైపు నారా లోకేష్ అరెస్ట్ అయ్యారని చెప్పి అందుకే 20 రోజులు గత కొద్ది రోజుల నుండి ఎక్కడా కనిపించట్లేదు. ఒక పక్క భువనేశ్వరి ప్రచారంలోకి పాల్గొంటున్నారు, ఇంకోవైపు చంద్రబాబు పాల్గొంటున్నారు. కానీ నారా లోకేష్ ఎక్కడ బయట కనబడట్లేదు, ఎక్కడ ఫారెన్లో అరెస్ట్ అయ్యారని చెప్పి ముఖ్యంగా మీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? నారా లోకేష్ అరెస్ట్ అయ్యాడా లేదా అనేటటువంటిది అసలు నారా లోకేష్ అనేవాడు అరెస్ట్ కాలేదు. వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, లేకపోతే మీడియా ముందుకు రావచ్చు. మేము తప్పుడు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. నారా లోకేషే తప్పుడు పనులు చేస్తాడు. ఎందుకంటే నారా లోకేష్ వ్యవహార శైలి అంతా కూడా అతను పాదయాత్రలో చూసాం. పాదయాత్ర చేసి అతను ప్రజల కష్టాలు తెలుసుకోకుండా ఎర్ర పుస్తకం పట్టుకొని ఎర్ర బుక్కు పెట్టాను, దీంట్లో మీ పేర్లు రాస్తున్నానని చెప్పి అధికార యంత్రాంగాన్ని వీరందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీకి చెప్పదలుచుకున్నాం. ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలు అన్ని అధికార పార్టీలు ఉన్నాయి, అన్ని ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా మీరు చేసినటువంటి లేకపోతే లోకేష్ పెట్టినటువంటి ఎర్ర పుస్తకం పెట్టుకొని వ్యవస్థల్ని భయపెట్టాలనేటటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీ చేయలేదు. అటువంటి తప్పుడు పనులు చేసేది లోకేష్, తప్పుడు పనులు చేయించేది చంద్రబాబు నాయుడు, తప్పుడు ప్రచారాలు చేసేది కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మీడియా సంస్థలు. అంటే కనీస ఆధారం లేకుండా కావాలని నారా లోకేష్ పైన దుష్ప్రచారం చేస్తున్నారనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. కనీస ఆధారాలు కాదు, అసలు లోకేష్ ఎక్కడ ఉన్నాడో ముందు బయటికి రామనండి. దీనికి సమాధానం మీరు మమ్మల్ని అడగటంగా చంద్రబాబుని అడగాలి. కొడుకు కనపడతలేదు కదా, కొడుకు ఏమైపోయాడనే ఆలోచన చంద్రబాబుకు ఉండాలి కదా. దగ్గరగా పుట్టినరోజుకు కూడా కనీసం తండ్రి కొడుకులో కుటుంబంతోనూ విషెస్ చెప్పుకున్నటువంటి ఫోటోలు కూడా ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా లేదు. అసలు లోకేష్ అనేవాడు ఏమైపోయాడు, అలిగి వెళ్ళిపోయాడా? చంద్రబాబుకి నాయుడికిను అతనికి అలిగి వెళ్ళిపోయాడని ఏ ప్రచారం గొడవలు జరిగి వెళ్ళిపోయాడు, మనసు కొంచెం బాధ కలిగి అని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది, లేకపోతే చూస్తూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన టోటల్గా దీనికి తెరదించాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అతనికి తండ్రిగా ఆ బాధ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేతగా అతను తనయుడు కనపడతలేదు. ఈయనేమో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయనేమో జాతీయ అధ్యక్షుడు. మరి ప్రధాన కార్యదర్శి ఏమైపోయాడు, పక్కన లేడని చెప్పి చూసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడుకి ఉందా లేదా? అంటే మీరేమనుకుంటారు, వాస్తవంగా ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? మేము లోకేష్ పారిపోయాడు అనుకుంటున్నాం. లోకేష్ ఎందుకు పారిపోతాడు? లోకేష్ మరి ఎర్ర పుస్తకం పట్టుకొని అందరిని బెదిరించాడు కదా. మరి ఇవాళ భయపడేవాడైతే బెదిరించేవాడు కాదు కదా. అసలు భయం నా బ్లడ్లోనే లేదంటున్నాడు లోకేష్ ఎంత భయస్తుడో మనం వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయిన సందర్భంలో లోకేష్ మేనరిజం అంతా కూడా చూసాం టీవీలో. బట్టలు ఇప్పి పరిగెట్టిస్తా అన్నాడు. సరే, బట్టలు ఇప్పాల్సిందే ఎవరు? ప్రజలు. నాయకులకి, రాజకీయ పార్టీలకి బట్టలు ఇప్పేది ప్రజలు. ఆల్రెడీ వాళ్ళకి ఇప్పేశారు కదా 2019లో, ఇప్పుకొని తిరుగుతున్నారు. మళ్ళీ 2024లో అన్నా వేసుకోవాలని ప్రయత్నం చేయాలి. కానీ బట్టలు ఇప్పుకొని తిరుగుతానని, లేకపోతే ఉన్నోళ్ళందరికీ ఊడిపోయినాయి కాబట్టి ఎదట ఉన్నోళ్ళందరూ ఇప్పేస్తానని లోకేష్ తిరుగుతూ ఉండటంలో ఆశ్చర్యం ఏం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ జనసేన ప్రభుత్వమే, సో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్తున్నాడు ఆయన. అది నేను ఇందాక కూడా అదే చెప్పాను. రాజకీయ వ్యవస్థలో ఒక అధికార పక్షం ఉంటుంది, ఒక ప్రతిపక్షం ఉంటుంది. అధికారం కోల్పోయిన ప్రతోడు మళ్ళీ తర్వాత వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఎవరిని వదిలిపెట్టననేటటువంటి ఆలోచన అనేటటువంటిదే తప్పు. మేము కూడా ప్రతిపక్షం నుంచే వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం పాత్ర కూడా విస్మరించి కాంగ్రెస్తో చేతులు కలిపితే ప్రజల పక్షాన్ని నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇవాళ ఈ యంత్రాంగం అంతా కూడా, ఈ నాయకత్వం అంతా కూడా. తర్వాత 2014 ఎన్నికల్లో మేము ఎన్నికల్లో తలపడ్డాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవప్రదమైనటువంటి స్థానం వచ్చింది. ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, ప్రతిపక్ష పాత్ర పోషించాం, ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. ఎప్పుడూ ప్రజల్లోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు అన్నీ కూడా చూశారు. చూసి
19 ఎన్నికల్లో ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మేము పరిపాలన చేస్తూ ఉన్నాం, చేయమని ఇచ్చారు. మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, మీరు ప్రతిపక్ష పాత్రను కూడా మర్చిపోయి ప్రతిపక్షాన్ని కూడా ప్రతిపక్షం చేయాల్సినటువంటి మినిమం పనులు కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడికి లోకేష్కి అధికార దాహం ఉంది. ఆ దాహం తీర్చలేదని చెప్పి ప్రజలపైన కూడా కోపం ఉంది. అదేవిధంగా అధికారం పక్షం పైన కూడా వారికి కోపం ఉంది. ఆ కోపాన్ని ప్రదర్శించే క్రమంలోనే ఇటువంటి మాటలు, ఇటువంటి చేష్టలు అన్నీ వస్తూ ఉన్నాయి.